యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హాయ్, నీ మ్యాజిక్ చాలా బాగుంది. సంబరపడకండి, మీ మెడలో ఉన్న వస్తువులు చూసుకోండి. ఏమైంది? ఇవి మావేనే. అయ్యి మీవే. అంటే మా నగలు మాకే ఇచ్చావా? అంతేగా మరి. ఇక్కడ ఉన్నవే వస్తాయి కానీ లేనివి ఎప్పుడూ రావు. ఉన్నవే ఇచ్చేలా ఉంటే ఇంతోటి మ్యాజిక్ ఎందుకు? ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. హే, తిన్నారు కదా, పదండి వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నారు? పక్క ఊర్లో ఉన్న శివాలయానికి. అవునా, నేను మీతో వస్తాను, పదండి. ఎందుకు? ఆ సాంబయ్యతో మాట్లాడేది ఉందిలే. పదండి పదండమ్మా. ఇదేవత్తే మనతో పాటు వస్తానని తయారైంది. ఏం చేద్దాం, ఎవరితో సంతలో సోదెమ్మ. దాన్ని ఎలా తప్పించాలో నాకు తెలుసు. పద పద. బస్సు వెళ్ళిపోతుంది. రావాలి 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 రావాలమ్మా, రావాలి, త్వరగా రావాలి, ఎక్కండి. అన్నా, గొంతారకపోతుంది, వెళ్ళి సోడా తాగేసి వస్తా. అలాగే వెళ్ళిరా. నువ్వు కూడా మాతో పాటు వస్తావా? ఏ వద్దా ఏటి? లేదు లేదు, నువ్వు మా పక్కనుంటే మాకు చెప్పలేనంత ధైర్యంగా ఉంది. అవును, నువ్వు మాకు ఇంత సాయం చేసావు కదా, నిన్ను ఏమని పిలవాలి? మీ పేరేంటి? నా పేరు భవాని. మీరు ఎలా పిలిచినా పలికెత్తాను. నేను పేరు పెట్టి పిలవాలని అనిపించట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మలానే అనిపిస్తుందండి. అయితే అమ్మా అని పిలవండి. ఇప్పుడు ఏటైనాది? లేదు, నాకు అమ్ముంది. పూజ వల్ల అమ్మ కూడా ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. కాబట్టి నిన్ను పెద్దమ్మ అని పిలుస్తాం. అలాగే పిలవండి, అది కూడా నా పేరే కదా. పెద్దమ్మ, ఏటి? ఆ నటకుమారి కొంచెం మంచిదే గాని ఆ రంగనాయకి మాత్రం మంచిది కాదు. ఏంటి ఆవిడతో గుసగుసలాడుతున్నారు? మీరు ఎంత మంచివారో చెప్తున్నారు. నీతో కొంచెం మాట్లాడాలి. ఏటది? ఇక్కడ కాదు, నాతో రా. ఇదిగో మా పెద్దమ్మ దగ్గర మ్యాజిక్లున్నాయి, జాగ్రత్త. అంతకన్నా గొప్ప మ్యాజిక్ చేసి ఇక్కడ వరకు వచ్చావు. మర్యాదగా రా, నీతో మాట్లాడాలి, రా. ఏయ్, రమ్మంటుంటే మ్యాజిక్ చేస్తున్నావా? ప్రేమగా పిలిస్తే ఎంత దూరమైనా వస్తాను. ఇలా జబర్దస్తు చేస్తే మీతోనే కాదు, ఎవ్వరితోనూ రాను. నిన్ను ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. పదవే, పట్టుకో పట్టుకో. చూసారుగా, జబర్దస్తిగా పిలిస్తే రాను. అమ్మా, జబర్దస్తి ఏమీ లేదు. ప్రేమగానే పిలుస్తున్నాము. ఒకసారి అలా పక్కకి రామ్మా. ఇది బాగుంది, పదండి. రండి, రండి. ఏంటి చెప్పండి. ఇదిగో, ఆ పిల్లలు నాకు కావాల్సిన వాళ్ళు. మధ్యలో నువ్వొచ్చి బోడి పెత్తనాలు చేయకు. పిల్లల్ని వదిలేసిపోవడానికి నీకేం కావాలి? ఏమడిగినా ఇచ్చేస్తారా? అడిగి చూడు. అయితే ఆ పిల్లల్ని వాళ్ళ ఇంటిని వదిలి వెళ్ళిపోండి. మేం వాళ్ళింట్లో ఉంటున్న విషయం నీకెలా తెలుసు?
అంతటా ఉండే నాకు ఎవరు ఎక్కడ ఉంటున్నారో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదా? ఇదిగో చూడు, మర్యాదగా చెప్తున్నాను, మా మాట విను, లేదంటే తల బస్సుకేసి బాధేస్తాను. అలాగే కానివ్వండి. అమ్మా వెళ్ళిపోతుంది. పెద్దమ్మ, నువ్వు మ్యాజిక్ చేసావు కదా? ఏం చేస్తున్నారమ్మా మీరు? తలల్ని బస్కేసి బాదుకుంటున్నారేంటి? ఏం జరిగింది? ఏం జరిగిందంటారేంటి? మీ తలల్ని బస్కేసి బాదుకుంటున్నారు, తెలియదా? ఇదంతా మాకు తెలియకుండానే జరిగిందండి. ఏడు ఉంది, ముందు బస్ ఎక్కండి. పదవే, రా. రండి. అమ్మో, పదండమ్మా, ఎక్కండి. పదండి. పోనీ అన్న, రైట్ రైట్. మనల్ని బస్కేసి బాదుకునేలా చేసి ఎలా నవ్వుతుందో చూడు. ఈ మాయల మరాఠీ ఎక్కడి నుంచి దాపరించిందమ్మా మనకి? అవును, ఇలా బయటికొచ్చినప్పుడు తినుబండారాలు అవి ఇవి అని ఖర్చులుంటాయి కదా, డబ్బులు తెచ్చుకోవద్దు. డబ్బులు తెచ్చుకున్నాం పెద్దమ్మా. కానీ ఎవరో దొంగ వెధవలు కొట్టేశారు. అయ్యో, పూజ, పూజ, అయ్యో పూజ, అయ్యో లేమ్మా, లే లే, 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 లే. పూజ, లేమ్మా. లే పూజ. అయ్యో, దెబ్బ తగిలిందమ్మా. దెబ్బలేమైనా తగిలాయా? ఆ? ఏం లేదు. ఆ, వెళ్ళు. పూజ, వెళ్ళేసొద్దాం పద. అవును, కొట్టేసింది దొంగ విధవలే. ఆ? టికెట్ 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 టికెట్. ఏమ్మా టికెట్? అంకుల్, మా దగ్గర డబ్బులు లేవు. లేవా? ఏటి పూజ, డబ్బులు సంచిలో ఎట్టుకొని లేవని అబద్ధాలు చెప్తున్నావేటి? ఏంటి సంచిలో ఉండేది? మనం ఎప్పుడు కొట్టేశాంగా. నిజంగా లేవు పెద్దమ్మా. నేను చెప్తున్నాను కదా, ఓసారి చూడు. పెద్దమ్మ చెప్తుంది కదా, చూడు పూజ. హాయ్, ఇదిలా వచ్చింది. పెద్దమ్మ, నువ్వే మ్యాజిక్ చేసావు కదా? అయ్యయ్యో, ఏమైంది? బయటకొచ్చేప్పుడు డబ్బులు తెచ్చుకోవాలని మీతో చెప్పి నేనే మర్చిపోయాను. అయితే మీ దగ్గర డబ్బులు లేవా? మ్మ్హ్. మీ దగ్గర లేకపోతేనే మా దగ్గర ఉన్నాయి కదా. కండక్టర్ గారు, మాకు మా పెద్దమ్మకి 3 టికెట్లు. ఇదిగో తీసుకోండి అమ్మా, టికెట్ అమ్మా. నాకు టికెట్ తీసుకున్నందుకు థ్యాంక్స్. మీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? 1-2 ముక్కలే వచ్చు. తీసుకోండి సార్, టికెట్. 2 టికెట్లు.
ఏంటి వెతుకుతున్నావు? డబ్బులు డబ్బులే వెతుకుతుంది. వెతకడం ఏంటి? ఏమోనమ్మా, పర్సులో పెట్టిన డబ్బులు కనిపించట్లేదు. వామ్మో, కనపడకపోవడం ఏంటి? ఆ, ముందు డబ్బులు ఇవ్వడమ్మా. ఉంటేగా ఇవ్వడానికి. డబ్బులు లేకుండా బస్ ఎందుకు ఎక్కారు? ఆ, ఆ, ఇదిగో ఎక్కేటప్పుడు ఉన్నాయి బాబు, ఎక్కేకే లేవు. అదిగో ఆవిడే మా డబ్బులు మాయ చేసింది. హా? ఇది మరీ బాగుంది. నాకే డబ్బులు లేక ఈ పిల్లలు టికెట్ తీసుకుంటే మీ డబ్బుల గురించి నాకేం తెలుస్తుంది? కండక్టర్ గారు, నెక్స్ట్ ట్రిప్ లో వచ్చినప్పుడు ఇస్తాంలేండి. అదేం కుదరదు. ఆ? హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. అయ్యో, కండక్టర్ గారు, నా మాట వినండి. అదేం కుదరదమ్మా. ముందు మీరు దిగండి, దిగండి. ఆ, కండక్టర్ గారు, అదేటి ఇలా మధ్యలో దించేస్తే ఎలా? మ్, టికెట్ లేకుండా ఎలా తీసుకెళ్తామమ్మా? అయినా డబ్బులు లేకుండా బస్సు ఎక్కడం తప్పు కాదేటి? టికెట్ లేకుండా ప్రయాణం చేసేద్దామనుకునే వాళ్ళని దించేయడం కరెక్ట్ కాదు కండక్టర్ గారు. పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంటా? పనిష్మెంటా? అవును, సంటిది కరెక్ట్ గా చెప్పింది. టికెట్ లేని ప్రయాణం చేయటం వీళ్ళకి అలవాటు కాకుండా ఉండాలంటే బుద్ధి చెప్పాల్సిందే. ఆ పనిష్మెంట్ ఏదో మీరే చెప్పండమ్మా. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణించడం నేరమని వాళ్లతో పాటు ఈ బస్సులో ఉన్న వాళ్ళందరికీ తెలియాలంటే వాళ్ళిద్దరూ ఒకరి చెంపలు వాళ్ళు వాయించుకోవాలి. కానివ్వండి. ఆవిడ చెప్పినట్టు చేస్తారా లేకుంటే బస్సు దిగుతారా? కొట్టుకోండి. ఆ? గట్టిగా. ఆ? రై, పిల్లలు ఎక్కడ? చూపించు, చూపించరా. అమ్మ బాబాయ్, నాకేం తెలియదు, వాడికే తెలియాలి. ఎక్కడ్రా? ఎక్కడున్నారు పిల్లలు? ఇక్కడే ఉన్నారని చెప్పావు కదా. మేడం, నన్ను ఇక్కడే బురుడి కొట్టించి వెళ్ళిపోయారు మేడం. వాళ్ళు ఇచ్చిన మూటని నగల మూట అనుకొని వీడు వచ్చిన ఆటో ఎక్కాడు మేడం. వాళ్ళు వెళ్ళిపోయారు. అంతే మేడం, బహుశా గుళ్ళోనే ఉండొచ్చు మేడం. పిల్లలు కానీ గుళ్ళో లేకపోతే ఇవాళ నా చేతుల్లో మీరు చస్తారు, అది మాత్రం గ్యారంటీ. రే పద, పిల్లలు కనుక దొరక్కపోతే చంపేస్తాను నిన్ను. మేడం, అదిగో మేడం బస్సు. ఆ బస్సులోనే వచ్చారు, బహుశా అందులోనే ఉండుంటారు. రండి. विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंब
రమ్యకపర్దిని శైలసుతే. అమ్మా, ఇక్కడ మీతో పాటు 2 ఆడపిల్లలు ఈ బస్సులో వచ్చారా? ఆడపిల్లలా చిన్నపిల్లలా? అవునమ్మా, తేజ పూజ. తేజ అనే అమ్మాయి బాయ్ కట్లో ఉంటుంది, పూజ అనే అమ్మాయి జడ వేసుకొని ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసారా? మీలో పిల్లల పోలికలు కనిపిస్తున్నాయి. వాళ్ళు మీకేమవుతారేంటి? మా పిల్లలేమ్మా. ఆహా, అంటే మీరిద్దరూ వాళ్ళ కన్న తల్లిదండ్రులా? లేదమ్మా. తేజ నా కూతురు, పూజ నా కూతురు. అంటే ఎవరికి వారే అన్నమాట. కాకపోతే తిట్టడానికే వచ్చాను. లోపలే ఉన్నారు, పిలుస్తానుండండి. అమ్మ తేజ, పూజ, రండమ్మా. అమ్మా, తేజ, నాన్న, పూజ, అమ్మా. తేజ, అమ్మా. పూజ, ఎందుకు చేసావు ఈ పని? అయ్యో సూర్య, ఎందుకు చేసావు? ఏటమ్మా పిల్లని పట్టుకుని అలా కొట్టేస్తున్నావు? కొట్టడం కాదమ్మా, వీళ్ళిద్దరూ కనబడకపోయేసరికి మా ప్రాణాలు పోయినంత పనైంది. సారీ నాన్నగారు. మొక్కులు చెల్లిస్తే మనందరికీ మంచిదని ఇలా వచ్చేసాం. ఇదొక్కతే వెళ్తే ప్రమాదమని పూజ కండగా ఉండి ఏ ప్రమాదం రాకుండా కాపాడుకోవాలని నేను వచ్చేసాను. ఆహా, చెల్లెలి కోసం అక్క, అక్క కోసం చెల్లెలు. పిల్లల మధ్య బంధాలు బాగానే ఉన్నాయి, కానీ పెద్దవాళ్ల బుద్ధులే పంతాలకి పోతున్నాయి. పిల్లల్ని మీరు నిజంగా ప్రేమించి ఉంటే వాళ్ళిలా మీతో చెప్పా పెట్టకుండా వస్తారా ఏంటి? లేదమ్మా, మాకు తెలిసి వాళ్ళకి ఎలాంటి లోటు చేయలేదు. ఇది నా ప్రాణమమ్మా. దీనికోసం నా ప్రాణాలైనా ఇచ్చేంతగా ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను. అబద్ధాలెందుకు ఆడుతున్నారు? వాళ్ళకి మీరు చేస్తున్న లోటేమిటో మీకు తెలుసు, నా గుడిలో ఉన్న అమ్మవారికి తెలుసు. నిజం చెప్పండి, మీ బిడ్డైన ఈ తేజ తన తండ్రి కోసం అలమటించడం లేదు? అమ్మా అమ్మా అంటూ ఈ పూజ తన తల్లి ప్రేమ కోసం తల్లడిల్లడం లేదు? తల్లిదండ్రులు పిల్లలకివ్వాల్సింది సౌకర్యాలను, సుఖాలని కాదు, ప్రేమ. ఏం జరిగిందో మీకు తెలుసు, తప్పు ఎక్కడ జరిగిందో అమ్మవారికి తెలుసు. మనిషి పరిస్థితులకి తలవంచక తప్పదు, కాని బానిసవ్వకూడదు. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, సరిదిద్దుకోవాలి. సమస్యలు చక్కబెట్టుకోవాలి. ఏది ఏమైనా భార్యాభర్తలు కలిసే ఉండాలి. పిల్లలకు
వాళ్ళ ప్రేమని పంచుతూ వాళ్ళ భవిష్యత్తుకి పునాదులు వేయాలి. మీకు కుదిరితే ఈ పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమని పంచండి. అక్కడ నాకు పూజకి వేలవుతుంది. వస్తాను. ఆ పెద్దమ్మ మొత్తానికి పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పేసిందమ్మా. అసలు ఆ పిల్లల్ని వీళ్ళ దగ్గరికి చేర్చడానికి ఆకాశం నుంచి ఊడిపడిందేమోనే. ఒక్క మాట, ఈ పిల్లల జాతకాల ప్రకారం ఇవాళంతా బాగాలేదు. గుంట నక్కలు కాచుకొని ఉన్నాయి. ఇక్కడే ఉంటే వీళ్ళిద్దరిలో ఒక పాప ప్రాణాలకే ప్రమాదం.